సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సన్నబియ్యం లబ్ధిదారుడు తలారి చంద్రయ్య మల్లమ్మ ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని ఉగాది పండుగ నుండి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మల్లవ్వ మంచి భోజనం పెట్టింది. వారిది రేకుల గుడిసె. వారికి ఇంద్రమ్మ ఇళ్లు కావాలని అడిగారు. వారికి ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. సన్నబియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో తెలంగాణలో మాత్రమే కార్యక్రమం జరుగుతోంది. దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. దీన్ని కూడా మిగతా రాష్ట్రాల ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు చెప్తే సంతోషిస్తాం. ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం. ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో నేను, కలెక్టర్ గారు, మా మండల పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం. సంతోషంగా మల్లవ్వ భోజనం పెట్టింది. ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు. వాళ్ళది కూడా రేకులతో వేసిన గుడిసె, తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగినారు. ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరమ్మ ఇల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, ఒకవైపు సన్న బియ్యం, మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, దాంతోపాటుగా ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు బస్ ప్రయాణం, చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు, వడ్ల కొనుగోలు కేంద్రం కావచ్చు, సన్న వడ్ల బోనస్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు అన్నదాత సుఖీభవ మల్లవ్వ దగ్గర, చంద్రన్న దగ్గర అన్నం మేమందరం కలిసి తిన్నాం. వారికి ఆ దేవుడు భగవంతుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటూ వారు మరొకసారి ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంది. దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతాం తప్ప నీది నాది ఏది కాదు. ఇది ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అది సందర్భమే కాదు. ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్ ఘటన చాలా బాధాకరం. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సమస్య వచ్చినప్పుడు దేశం మొత్తం ముక్తకంఠంతో ఏకాభిప్రాయంతో ఉండాలి. ఈ ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధపడే అంశం దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన సంఘటన అందరికీ దుఃఖభరితమైనటువంటిది. ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. దేశంలో వివిధ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి కావచ్చు, కానీ దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కానీ అంతర్జాతీయ సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ అంశం పట్ల ఏకాభిప్రాయంతో ఉంటాం. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో పూర్తిగా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల ద్వారా కూడా కోరుతా ఉన్నాం. ఈ సంఘటన తలవంచుకునే కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా ఇది ఒక 3-4 రోజుల క్రితమే ఈ ప్రాంతం అంతా పోయొచ్చినాం. అక్కడ ఉండబడిన స్థానికులందరూ చెప్తా ఉన్నారు, టూరిస్టులు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా రావచ్చు, ఎందుకంటే టూరిస్టులు వస్తేనే మా జీవన ఉపాధి అని వాళ్ళు చెప్పినారు. నేను ఒక 3 రోజుల కింద నేను ఈ జరిగిన సంఘటన కంటే ముందు నేను పోయొచ్చినటువంటి ప్రాంతంలో చూస్తే అక్కడ అందరూ కూడా టూరిస్టులకు అక్కడ స్థానికులందరూ సహకరిస్తున్నారు. ఈ సంఘటన ద్వారా ఈ యొక్క దుశ్చర్య వల్ల అక్కడ నివసిస్తున్న స్థానిక ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలను దెబ్బతీసినట్టే. టూరిస్టులు ఒక తులిప్ గార్డెన్కి పోతే 15 లక్షల మంది ఈ 15 రోజుల లోపల విజిటర్స్ వచ్చినారని చెప్పినారు. అందరూ కూడా ఈ భయప్రాంతాలకు వచ్చినప్పుడు శాంతి భద్రత లేనప్పుడు ఎవరు టూరిస్ట్ రాడు. ఇది పరోక్షంగా అక్కడ ఉన్నబడి నివసించి ఉపాధి టూరిజం పేరుగా బతుకుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ స్థానికులకే ఇబ్బంది. ఇది
వాళ్ళ కడుపు కొట్టినట్టే. ఈ ప్రాణాలు పోయినాయి, శాంతి భద్రతలు విఘాతం కలిగింది. కాబట్టి కేంద్రం చాలా కఠినంగా ఎటువంటి సంకోచం లేకుండా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ మృతుల కుటుంబాలకు సంతాపం, వారందరూ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను.